ఒకప్పుడు యేసు అనే ఒక మనిషి ఉండేవాడు. యేసు ఈ విశాల ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. మీరు బాహరించిన దానికంటే ఎక్కువగా దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన అందరికీ చూపించాడు. యేసు అద్భుతమైన కథలు చెప్పాడు మరియు ప్రజలు ఒకరికొకరు దయతో ఉండటానికి నేర్పించాడు. యేసు అద్భుతమైన అద్భుతాలు కూడా చేశాడు. ఆయన అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచగలడు, గ్రుడ్డి వారికి చూపును ఇవ్వగలడు మరియు చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగలడు. మీరు ఊహించగలరా? ప్రజలు యేసును మరియు అతని అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆయన వెడ్రిన ప్రతి చోట వారు ఆయనను అనుసరించడం ప్రారంభించారు, ఎందుకంటే వారు ఆయన దగ్గర ఉండి ఆయన నుండి నేర్చుకోవాలనుకున్నారు. యేసుకు శిష్యులు అనే ప్రత్యేక స్నేహితులు ఉన్నారు. వారు ఆయనతో ప్రయాణించి దేవుని ప్రేమ గురించి అందరికీ చెప్పడంలో సహాయం చేశారు. ఈ శిష్యులు యేసును చాలా ప్రేమించారు మరియు ఆయన నుండి చాలా నేర్చుకున్నారు. యేసు ఎంత ప్రత్యేకమైన వ్యక్తి అని వారు అందరికీ తెలియజేయాలనుకున్నారు. తాను దేవుని కుమారుడని, ప్రజలకు సహాయం చేయడానికి మరియు తాను వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించడానికి దేవుడు తన్ను పంపించాడు. యేసు అందరికీ చెప్పాడు. యేసును కలిసిన ప్రతి ఒక్కరూ ప్రేమించబడ్డారని మరియు ప్రత్యేకమైన వారిని భావించారు. అయితే అందరూ యేసును ఇష్టపడలేదు. చాలా మంది ప్రజలు ఆయనను ప్రేమించి అనుసరించేందుకు కొంతమంది శక్తివంతమైన వ్యక్తులు ఆయనను అసూయపడ్డారు. ప్రజలు తమ మాట వినడం మానేసి యేసు మాట మాత్రమే వింటారని వారు ఆందోళన చెందారు. యూదా అనే యేసు శిష్యులలో ఒకరిని ఈ అసూయపరులు మోసం చేశారు. యేసును పట్టుకోవడంలో సహాయం చేస్తే ఆయనకు డబ్బు ఇస్తామని వారు వాగ్దానం చేశారు. యేసు ఎప్పుడూ తనతో దయతో ఉన్నప్పటికీ యూదా యేసును మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. అది యేసును ఎంతగా బాధించిందో మీరు భావించగరా? ఒక రాత్రి యేసు ఒక తోటలో ప్రార్థన చేస్తుండగా యూదా సైనికులను ఆయన వద్దకు తీసుకువచ్చాడు. యూదా ఒక రహస్య సంకేతంగా యేసు చెంపపై ముదుదు పెట్టుకున్నాడు మరియు సైనికులు యేసును అరెస్టు చేశారు. వారు ఆయనతో చాలా దురుసుగా ప్రవర్తించారు మరియు అతని స్నేహితుడు అలా మోసం చేయడం చూసి యేసు చాలా బాధపడ్డాడు. కొంతమంది ఆయనతో దురుసుగా ప్రవర్తించినప్పటికీ యేసు ఇప్పటికీ వారిని ప్రేమించాడు. వారు ఏమి చేస్తున్నారో వారికి అర్థం కాలేదని ఆయనకు తెలుసు. వారు ఆయనను బాధపెట్టినప్పుడు కూడా ఆయన వారిని క్షమించాడు. మరుసటి రోజు యేసును ఇష్టపడని వారు ఆయనను విచారణకు ఉంచారు. కాని వారు ఎంత వెతికినా యేసు చేసిన తప్పును కనుగొనలేకపోయారు. ఆయన మంచివారు, కాని వారు ఇప్పటికీ ఆయనను శిక్షించాలని నిర్ణయించుకున్నారు. వారు యేసును బరువైన చిలువను కొండపైకి మోయమని చేశారు. ఆపై వారు ఆయనను చిలువకు వ్రేలాడదీశారు. ఇది చాలా బాధాకరమంది, కాని యేసు తనను బాధపెడుతున్న వారిని ప్రేమించడం ఎప్పుడూ ఆపలేదు. ఆయన వారిని క్షమించమని కూడా దేవుడిని అడిగాడు. కొంత సమయం తరువాత యేసు శిలువపై మరణించాడు. అతని స్నేహితులు చాలా బాధపడ్డారు. వారు ఆయన శరీరాన్ని శిలువ నుండి దించి జాగ్రత్తగా నార్దుస్తులో చుట్టారు. అప్పుడు వారు ఆయన శరీరాన్ని ఒక సమాధిలో రాతిలో తవ్విన గుహలో ఉంచి ద్వారం ముందు ఒక పెద్ద రాయిని ధరించారు. అదే కథ ముగింపు అనుకున్నారు. కాని అది కాదు. అద్భుతమైంది జరగబోతోంది. 3 రోజుల తర్వాత యేసు స్నేహితులు కొందరు అక్కడ పూలు ఉంచడానికి సమాధికి వెళ్లారు. కాని వారు అక్కడికి చేరుకునేసరికి రాయి దర్లించబడింది మరియు సమాధి ఖాళీగా ఉంది. వారు గందరగోళానికి గురై భయపడ్డారు. యేసు ఎక్కడ ఉండొచ్చు? అకస్మాత్తుగా వారి చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి ప్రకాశించింది మరియు ఒక దేవదూత కనిపించింది. యేసు బ్రతికే ఉన్నాడు కాబట్టి భయపడవద్దని దేవదూత వారికి చెప్పింది. యేసు వాగ్దానం చేసినట్టుగానే ఆయన మంతులలో నుండి లేచాడని దేవదూత చెప్పింది. యేసు స్నేహితులు చాలా సంతోషించారు. వారు ఈ శుభవార్త అందరికీ చెప్పడానికి పరుగెత్తారు. మరియు ఏమనుకుంటున్నారు? యేసు వారికి కనిపించాడు. వారు ఆయనను వారి కళ్ళతో చూశారు. ఆయన తిరిగి బ్రతికే ఉన్నాడు. తాను వారిని ప్రేమిస్తున్నానని, వారి కోసం మరణించానని మరియు తిరిగి బ్రతికే ఉన్నానని అందరికీ చెప్పమని యేసు తన స్నేహితులకు చెప్పాడు. వారు ఎప్పటికీ దేవునితో స్నేహంగా ఉండాలని ఆయన అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ఇది క్రైస్తవులకు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన కథ, ఎందుకంటే యేసు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని, మనం వహించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు. తద్వారా మనం చేసే తప్పులకు మనం క్షమించబడతాము మరియు ఎప్పటికైనా ఆయనతో శాశ్వత జీవితాన్ని పొందుతాము.